गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिश्चेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం। పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం కృష్ణపక్ష సప్తమి సాయంత్రం 5:59 వరకు ఉంది। మృగశిర నక్షత్రం తెల్లవారితే బుధవారంగా 3:39 వరకు ఉంది। ఈ రోజున వర్జ్యం పగలు 9:43 నుంచి 11:17 వరకు ఉంది। అమృత ఘడియలు సాయంత్రం 7:05 నుంచి 8:39 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 8:17 నుంచి 9:05 వరకు ఉంది। రాత్రి దుర్ముహూర్తం 10:41 నుంచి 11:29 వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్లకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 5:53 ఇక్కడ మరి అందరూ కూడా మహాలయ సంబంధమైనటువంటి విషయాల్లో పితృదేవతలకి అర్చన చాలా విశేషం అని చెప్పుకుంటున్నాం కదా। ఈ పితృదేవత అర్చనలో ఇవాళ వ్యతిపాత అనేటువంటి యోగం ఉన్న కారణంగా వ్యతిపాత మహాలయం అంటారు। రేపు మధ్యాష్టమి చాలా విశేషమైనటువంటి రోజు। ఇక్కడ ఈ రెండు కూడా ఈ ఆబ్దికాదులు అంటే మన ఏదైతే పితృపర్వాలు విశేషం అనుకుంటున్నామో ఆ పితృపర్వాలని అనుష్ఠించడానికి చాలా విశేషమైన రోజులుగా చెప్తూ ఉంటారు। అందులో భాగంగా మరి సెప్టెంబర్ 24 వాళ్ళ రోజున గ్రహచారం గురువు చంద్రుడు ఇద్దరు కూడా వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, రవి బుధ కేతువులు కన్యలో ఉన్నారు, శుక్రుడు తులలో ఉన్నారు, శని కుంభంలో ఉన్నారు, రాహువు మీనంలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। అందరం కూడా ఇప్పుడు ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం। ఒకసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ రోజున గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది। ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఈ రాశి వాళ్ళకి పరిపూర్ణంగా ఉంది। కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి। ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది। ఆర్థిక విషయాలు బాగుంటాయి। మీ యొక్క రుణ విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। మంచి జీవితం మంచి ఫలితాలతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు। ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి ఫలితాంశాలు వస్తాయి। అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా ఇవాళ చాలా విచిత్రంగా ఉంటాయి। వాటి కోసం ప్రయత్నిస్తారు, శ్రమ పడతారు। భరణి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। కుటుంబ వ్యవహారాల్లో కలహాలు వచ్చే అవకాశం ఉంది। మానసిక స్థితి బాగా ఉద్రేకంగా ఉండే అవకాశం ఉంది। కృత్తిక 1వ పాదం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది। మరి వృషభ రాశి తెలివిగా ఓర్పుగా అన్ని పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు। కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। అందరూ బాగా సహకారం చేస్తారు, కుటుంబ సభ్యులందరూ కూడా। అలాగే ఉద్యోగంలో కూడా మీ పై అధికారులు, మీ కింద పనిచేసేవాళ్ళు, మీతోటి వాళ్ళు అందరూ కూడా మీతో సమానంగా సహవాసంగా ఉంటారు। వీటన్నిటిని కూడా ఉపయోగించి బాగా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు సాగించుకుంటూ ముందుకు వెళ్తారు। జీవనోపాధి విషయాలని కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి। అలాగే మీ పనులన్నీ కూడా మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। ఇవాళ కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది। రోహిణి నక్షత్రం వాళ్ళు కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బంది పడతారు। మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి విశేషాలు ఉండవు, చాలా సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరిగిపోతుంది। మిథున రాశి
అన్ని పనులు చాలా చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. మంచి జీవనం సాగిస్తారు, మంచి ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అక్కడక్కడ కొన్ని చికాకులు ఉంటాయి. అందులో ప్రధానంగా ప్రయాణ సంబంధమైన విషయాలు, వాహనాల రిపేర్లు, పనిముట్ల వాడకంలో గాయాలు అవ్వడం, ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ అంశాల మీద కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. ఈ రోజున దూర ప్రాంత ప్రయాణాలు ఒంటరిగా చేయొద్దు. అలాగే మీరు ఈ రోజున మరోసిరా 3-4 పాదాల వాళ్ళకి అన్ని విషయాలను కూడా బాగా జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరిగిపోతుంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి సమస్యలు ముందుగానే కనుక్కుని వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళేందుకు వీలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి. మీకు ఒక ముఖ్యమైన సూచన చేయదలిచాం. ఇప్పటికే కుజుడు వ్యయంలో ఉన్నాడు, అష్టమ శని. రేపు ఎల్లుండి అవతలండి 3 రోజులు అంటే బుధ, గురు, శుక్రవారాలు చంద్రుడు కూడా వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో మీరు చాలా జాగ్రత్తగా కాలక్షేపం జరపాలి. ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చకుండా ఉండాలి. ప్రయాణ విషయాల్లో చికాకులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకోవాలి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఆలోచన చేయాలి. ఎక్కడ ఈ రాబోయే 3 రోజుల్లోనూ కూడా తొందరపాటు నిర్ణయాలు చేయదని చెప్పి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటారని చెప్పి ముందు చూస్తున్నాం. మీరు అవకాశం వరకు దూర ప్రాంత ప్రయాణాలు విరమించుకుంటే మంచిది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు ధోరణి పనికిరాదనే విషయాన్ని మీకు ప్రత్యేకంగా సూచిస్తున్నాం. పునర్వసు 4వ పాదం వాళ్ళకి గురుబలం వలన బుద్ధి కుశలత పెరిగి సమస్యలను దాటుకుంటారు. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళకు కూడా ఇవాళ కొంచెం జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు షేర్ వ్యాపారులు, ఆర్థిక లావాదేవీలతో సంబంధించినటువంటి వ్యవహారాలు నడిపే వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. పనులు లేట్ అయినా ఇవాళే కాదు, ఈ రాబోయే రోజుల్లో కూడా పని పూర్తయ్యేంత వరకు వెంటపడడం అలవాటు చేసుకోండి. పనులు లేట్ అయినా పర్లేదు, పని పూర్తయ్యేంత వరకు వెంటపడడం అనేది కనుక చేస్తే తద్వారా మీకు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ పనులు ఆలస్యమైన పనులు చాలా శ్రేయోదాయకంగా, లాభదాయకంగా ఉంటాయి. కన్యారాశి. అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటారు. చక్కగా కాలక్షేపం చేస్తారు. ప్రతి పనిని కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మీ సంబంధించినటువంటి ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచిదని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. మరి కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి వాళ్ళ చాలా చక్కగా అన్ని పనులు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేందుకు శక్తి బాగా లభిస్తుంది. తెలివిగా, ఓర్పుగా అన్ని పనులు కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. హస్త నక్షత్రం వాళ్ళు చికాకులను సృష్టించే కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటిని దూరంగా వదిలేస్తూ అనుకూలించే పనులు మాత్రమే చేసుకుంటూ ప్రశాంత చిత్తంతో కాలక్షేపం చేయడానికి వీలైనటువంటి ప్రయత్నాలు చేసుకుని సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది.
తులారాశి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో గత సమస్యలు మళ్ళీ ఇవాళ ఒకసారి పొడచూపే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. చిత్త 3-4 పదాలు వాళ్ళకి కావాల్సిన రీతిగా వాళ్ళ జీవన శైలిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి కూడా అదే రీతిగా ఇవాళ ఈ విధంగా మనం జాబ్లో ప్రవర్తిస్తే బాగుంటుంది అనుకుంటే ఆ విధంగా ఉండడానికి వీలుగా వాతావరణం నెలకొని ఉంటుంది. అలాగా ఇవాళ సరదాగా ఉద్యోగం, కుటుంబం, వ్యాపార విషయాల్ని నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి కొంచెం చిన్న చిన్న చికాకులు ఉంటాయి, దాటుకుంటూ ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశి. ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా బాగా నడుస్తుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఈరోజున చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే చంద్ర కుజుల యొక్క సంచార ప్రభావంగా ఇవాళ, రేపు, ఎల్లుండి ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశాలు ఉన్నాయి. వీటిల్లో కొంచెం ఒత్తిడి దగ్గర అవుతుంటారు. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. మరి మిత భాషణ, ఓర్పు, నేర్పు కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచన చేస్తున్నాం. ఈ రోజున మరి విశాఖ 4వ పాదం వాళ్ళు ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా సరి చేసుకుని ముందుకు వెళ్తారు. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత ధనురాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అనుకూల స్థితి ఏర్పడుతుంది. మీ పనులన్నీ కూడా మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అయితే ఆరోగ్య విషయంలో ఇవాళ ఒక్కరోజే కాదండి, దాన్ని మనం ప్రస్తావన చేసినా చేయకపోయినా రాబోయే కాలంలో గత సమస్యలు మళ్ళీ తిరగబెట్టకుండా ఉండేలాగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలని మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. లేకపోతే ఇబ్బందికరమైన ఘటనలు వచ్చే అవకాశం ఉన్న విషయాన్ని మీరు గమనించుకుంటారని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మరి మూలా నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఈ రోజున ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత మకర రాశి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లో మరి ఎక్కువగా కలగజేసుకుంటూ ఉన్నదని చెప్పి చూస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు మరి ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ మకర రాశి వాళ్ళు కొంచెం చిన్న చిన్న చికాకులు దగ్గర అవకాశం అనుకోకుండా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధతో నడపాలి. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళు ఆర్థిక విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రవణ నక్షత్రం వాళ్ళు నూతన ఉద్యోగ వ్యాపార విషయాల ప్రయత్నాల్లో కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. అలాగే మరి ఆ తర్వాత ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో చికాకులు కొంచెం వెంబడించే అవకాశం వస్తుంది. గమనించి ముందుకు వెళ్తారని చెప్పి. తర్వాత కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా సానుకూలంగా నడుపుకుంటూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు,
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా బుద్ధి కుశలతను ప్రదర్శించి సమస్యలన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళి చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. ఎక్కడా కూడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మరి ఆ తర్వాత ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పూర్వభద్ర 1-2-3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తర్వాత మీన రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ కొంచెం భయాందోళనలు పెరుగుతూ ఉంటాయి, కానీ వాటినన్నింటినీ కూడా జాగ్రత్తగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తే ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి సమస్యకైనా సరే మీరు సమాధానం చెప్తూ పనులన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా మీరు లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళి చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ అందరికీ కూడా ఈ పూర్వభద్ర 4 పాదం వాళ్ళందరికీ కూడా కార్యక్రమాలను కూడా సమయపాలనతో పూర్తి చేసిన అవకాశం వస్తుంది. ఆ తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్న ఒత్తిడిని కూడా వాళ్ళు దాటి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశిలో ఉన్నటువంటి రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాకచక్యంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళి చాలా చక్కనైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.